హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దసరా ఆఫర్స్ ఉన్నాయని తెలిస్తే మేము బైక్ షోరూమ్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా బైక్ నాది పాతది బాగా పాడైపోయిందనమాట. కొత్త బైక్ తీసుకుందామనే ఉద్దేశంతో బైక్ షోరూమ్స్కి వెళ్ళాం. అయితే 2 బైకులు అనుకున్నాను నేను. యాక్చువల్గా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అని ఒకటి, ప్లస్ హోండా షైన్ అని ఒకటి అనుకున్నాను. ఎందుకంటే ఈ 2 ఎందుకు ఎంచుకున్నానంటే మెయిన్ మైలేజ్ ఒకటి, ప్లస్ ఇంజన్ కండిషన్ కూడా బాగుంటుందని విన్నాను నేను. అయితే ఆల్రెడీ మా ఫ్రెండ్స్, మేము టెక్నీషియన్స్ కాబట్టి మ్యాక్సిమం మాకు మైలేజ్ ఎక్కువ వచ్చే బండ్లే చూసుకుంటాం అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా బాగా తిరుగుతూ ఉంటాం, డైలీ 50, 60, 100 కిలోమీటర్స్ వరకు తిరుగుతూ ఉంటాం కాబట్టి మైలేజ్ ఎక్కువగా ఉంటేనే సో మాకు సూటబుల్ అవుతుంది. సో అందుకే నేను ఈ 2 అనుకున్నాను. ఇంకా మైలేజ్ రావాలంటే వేరే బండ్లు కూడా ఉన్నాయి, హెచ్ఎఫ్ డీలక్స్ అనే అవన్నీ ఉన్నాయిలే. కానీ ఇంజన్ పరంగా, లుక్ పరంగా, కొంచెం ఎఫిషియన్సీ పరంగా మంచిగా ఉన్నాయని విన్నా నేను. అండ్ పర్ఫార్మెన్స్ కూడా యాక్చువల్గా దసరాకి ఆఫర్లు ఎక్కువగా పెడతా ఉంటారు ఈ షోరూమ్ వాళ్ళు. సో అట్లనే అనుకొని షోరూమ్స్ విజిట్ చేశాము, 2 షోరూమ్స్, టీవీఎస్, హోండా. బట్ ఏంటంటే మాకు ఆఫర్ చూపించినట్లే చూపిస్తున్నారు, కానీ ఫైనాన్స్లో తీసుకోవాలని ఆలోచిస్తున్నాం కదా మేము. వాళ్ళు డౌన్ పేమెంట్ని బట్టి వాళ్ళు ఫైనాన్స్ ట్యాగ్ చేస్తే మాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది రెగ్యులర్ ప్రైస్ మీద. అయితే స్టార్ సిటీ ప్లస్కి వాళ్ళు ఇచ్చిన కొటేషన్ ప్రకారం మాకు 96,000 నెట్ పేమెంట్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. దసరా ఆఫర్ కింద 4,000 రూపాయలు తగ్గించారు. సో 92,000 అని చెప్పారు. మళ్ళీ 2,000 ఏదో ఆర్టీఐ ఛార్జెస్, ఆర్సీ ఛార్జెస్ అని చెప్పారు. సో 94,000 అయింది. అయితే నేను డౌన్ పేమెంట్ 20,000 కడతా అని చెప్పాను. అయితే 74,000కి ఫైనాన్స్ వస్తుంది. మళ్ళీ 3,500 ఏదో డాక్యుమెంటేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పారు. మొత్తం కలిపి 77,300 చేశారు. ఇప్పుడు దానికి లోన్ అమౌంట్ 77,300 అయింది. అయితే నెలకి 4,133 రూపాయలు చొప్పున 24 నెలలు ఈఎంఐ పెట్టారనమాట. అయితే ఓన్లీ ఇంట్రెస్టే 22,000 వచ్చిందనమాట అప్రాక్సిమేట్ ఛార్జ్. అయితే ఇది ఇలా ఉంటే నెక్స్ట్ హోండా షోరూమ్కి కూడా పోయినాం. అక్కడ కూడా ఒక కొటేషన్ తీసుకున్నాం, ఎస్టిమేషన్. సో ఇది మేము అనుకుంది హోండా షైన్లో 100 cc ఉన్నాయి కదా, సో అది కొంచెం మైలేజ్ 80 దాకా వస్తుంది అని విన్నా నేను. మరి అంత రాకపోయినా అట్లీస్ట్ 70 అయినా వస్తుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళినాము. ఇంకా హోండా కంపెనీ తెలుసుగా అంత పాపులర్. సో షైన్ అంటే ఇంకా స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది కదా అనేసి అనుకున్నాము. సో ఇది ఈ మోడల్ వచ్చేసి వాళ్ళు పెట్టింది 84 km/లీటర్ అని పెట్టారు, ఆఫర్లో చూపిస్తున్నారు. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఉన్న బైక్స్తో ఇప్పుడున్న బైక్స్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ బైక్ వెయిట్ తగ్గుతుంది, ప్లస్ మైలేజ్ కోసం ఏవేవో చేస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ ఎక్కువైపోయింది, ఒకసారి కింద పడ్డా కానీ పగిలిపోయేటటువంటి ఐటమ్స్ వచ్చినాయి అనమాట. బట్ అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఏదో ఒకటిని కాంప్రమైజ్ అయ్యి పర్చేజ్ చేయడమే. అయితే మెయిన్ ఒక్కటే ఇంజన్ పర్ఫార్మెన్సే ఒక్కటి చూసుకోవాలి. ఇంజన్ మంచిగా ఉంటుందా, దాని రిపేర్లు వస్తూ ఉంటాయి ఊరికి అనేది మేము చూసుకోవాలా. ఇక మిగిలిన అన్ని చైన్స్ పాకెట్లు, బ్రేకులు, వేరే ఇంకా ఇతరత్ర ఐటమ్స్ అనేవి పోతూనే ఉంటాయి. వేరే టియర్ అంటారుగా, అవి మార్చుకుంటూనే ఉండాలా. ఈ టైర్లు అరిగిపోతూనే ఉంటాయి, బ్రేకులు అరిగిపోతూనే ఉంటాయి. సో ఇక వాటితో మనం కంపేర్ చేయాల్సిన అవసరం. ఇంకా లుక్ కూడా ఇక హోండా బండుల్లో లుక్ అంటే ఇంకా తెలుసుగా మంచిగా ఉంటుంది. ఇంకా హైట్ కూడా నా హైట్కి సూటబుల్, నేను 5.6 ఉంటా అంతే. నా హైట్కి ఈ బైక్ అయితే సూటబుల్ అనేసి నేను అనుకున్నాను అనమాట. ఏ బైక్ అయినా ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే మెయిన్ సింగిల్ హ్యాండ్ ఎక్కువ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి డ్రైవ్ చేపిచ్చేస్తే సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది.